ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోస్‌లో మ్యాట్రిసెస్ అంటే ఏంటి, దాంట్లో ఫస్ట్ ర్యాంక్ అంటే ఎట్లా కనుక్కుంటాము అనేది ఆల్రెడీ 2 మెథడ్స్ చూసాము. ఒకటేమో నార్మల్ డిటర్మినెంట్ మెథడ్, ఇంకొకటేమో ఎక్లెర్ ఫార్మ్. నౌ ఈరోజు మనం నార్మల్ ఫార్మ్ ఆర్ కానానికల్ ఫార్మ్ అంటే 2 సేమే. ఆ మెథడ్‌లో ర్యాంక్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాము ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అండి, ఆర్ కానానికల్ ఫార్మ్ అని కూడా దీన్ని పిలుస్తాము. Let A be a given matrix of order m by n. Then, now, using elementary row operation and column operation, reduce the matrix A in the form of IR, IR, 0, IR 0, 0, 0. అంటే బేసికల్లీ మనం ఎక్సెల్ ఫామ్లో నార్మల్ రో ఆపరేషన్స్ అనేవి చేసి మనం ర్యాంక్ అనేది కనుక్కున్నామండి. అలానే ఈ నార్మల్ ఫామ్లో ఏం చేస్తామంటే, అలాంగ్ విత్ ది రో ఆపరేషన్స్ వి విల్ ఆల్సో పర్ఫార్మ్ కాలమ్ ఆపరేషన్స్. అంటే రో ఆపరేషన్స్ కూడా పర్ఫార్మ్ చేస్తాము, కాలమ్ ఆపరేషన్స్ కూడా పర్ఫార్మ్ చేస్తాము. సపోజ్ ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఎక్లర్ ఫామ్లో జస్ట్ రో మీద వర్క్ చేసాం. రో మీద వర్క్ చేసి ఇలా నార్మల్ మనకి అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేస్తే దాన్ని బట్టి మనం ర్యాంక్ అనేది డిసైడ్ చేసేసాం. బట్ హియర్ ఇన్ దిస్ నార్మల్ ఫామ్లో మనం ఏం చేస్తామంటే, రో ఆపరేషన్ కూడా పర్ఫార్మ్ చేస్తాం, కాలమ్ ఆపరేషన్ కూడా పర్ఫార్మ్ చేస్తాం. లైక్ ఇక్కడ రోస్ ఏంటి, దీన్ని కాలమ్స్ అంటాం, బేసికల్లీ దీన్ని రోస్ అంటాం, నీకు తెలిసిందే. సో మనం ఇప్పటి వరకు రో ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసాం కదా, అలానే కాలమ్ మీద కూడా ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాం నార్మల్ ఫామ్లో. బేసికల్లీ అది ఎలాంటి ఫామ్ వస్తుందంటే, అట్ లాస్ట్ మనకి ఇప్పుడు మనం ఎకలర్ ఫామ్లో కంపేర్ చేసినట్లయితే మనకి లాస్ట్లో ఒక అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. బట్ నార్మల్ ఫామ్లో ఇట్లా ఒక మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. అంటే I3 అంటే I3 ఆర్ IR0, IR00 ఇట్లాంటి ఫామ్స్లో వస్తాయి. అది ఎలాంటి ఫామ్స్లో వస్తాయి అనేది మనం ఇప్పుడు క్లారిటీ తీసుకుందాం. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ మీరు రిప్రజెంటేషన్ చూసినట్లయితే ఇదొక యూనిట్ మ్యాట్రిక్స్ అండి. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, బేసికల్లీ నేను నా ఫస్ట్ వీడియోలో మ్యాట్రిసెస్ వీడియోలో అన్ని మ్యాట్రిసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లోకెళ్ళి మీరు క్లారిటీ తెచ్చుకోండి వాట్ ఈస్ అ యూనిట్ మ్యాట్రిక్స్ అని. బట్ ప్రస్తుతం అయితే నేను బ్రీఫ్‌గా చెప్తున్నాను. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, మధ్యలో ఈ డయాగనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్, ఇవి అన్నీ 1 ఉంటాయండి. దా అండ్ ఈ మ్యాట్రిక్స్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉంటది. దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఇప్పుడు దీంట్లో ఇదొక 3/3 యూనిట్ మ్యాట్రిక్స్. సో ఈ 3/3 యూనిట్ మ్యాట్రిక్స్‌ని మనం ఇట్లా I3 అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మనం ఈ మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 0 0 0 1 ఉంది. ఇక్కడ వరకు సపోజ్ ఈ మ్యాట్రిక్స్‌ని మనం చూసినట్లయితే జస్ట్ ఇక్కడ వరకి మనకేమనిపిస్తది? దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి. అంటే సపోజ్ నేను ఈ మ్యాట్రిక్స్‌లోకెళ్ళి ఒక చిన్న మ్యాట్రిక్స్ రాస్తున్నా చూడండి. 1 0 0 1 ఉందండి. ఈ మ్యాట్రిక్స్‌ని ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్? 2/2 మ్యాట్రిక్స్. అండ్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ 1 ఉన్నాయి. అంటే ఇది పక్కా యూనిట్ మ్యాట్రిక్సే. సో దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? I2 అని రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ పైనున్న మ్యాట్రిక్స్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ, ఇక్కడ వరకు చూసినట్లయితే మనకి ఇది I2. బట్ దాంతో పాటు జీరోస్ ఉన్నాయి కదా! సో మనం దాన్ని రిప్రజెంట్ ఎట్లా చేస్తామంటే I2 0 ఇలా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 అనేవి ఉన్నాయి. ఇంతవరకు మనం ఈ మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్ యాస్ వి హావ్ డిస్కస్డ్ అబౌవ్. సో ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? పైన డినోట్ చేసిన ప్రకారం I3 అని రాయొచ్చు. దాని తర్వాత పక్కన చూసినట్లయితే మనకి కాలమ్ మొత్తం జీరోస్ ఉన్నాయి. దాన్ని మనం ఎట్లా రాస్తాం ఇప్పుడు? ఇది I3 కదా! సో I3 ఈ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0. ఇలాంటి రిప్రజెంటేషన్ అనేది చేస్తాం మనం ఇలాంటి మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కింద చూసినట్లయితే I2 0 0 0 0 ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ఇలాంటి ఫార్మ్‌లో రిప్రజెంట్ చేయాలి. అది ఎలా రిప్రజెంట్ చేస్తాం? నార్మల్లీ ఏమన్నాను? I2 అంటే ఎట్లా రాస్తామన్నాను? 1 0 0 1 అనే మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో రాస్తాం. ఒక యూనిట్ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ అని చెప్పాను నేను. అలానే ఈ 1 0 0 1ని ఇక్కడ రాసేసి ఇంతవరకు మిగతావన్నీ జీరోస్ పెట్టేస్తామండి. దాన్ని మనం ఇలాగా రిప్రజెంట్ చేస్తాం. అదే రాసాను ఇక్కడ 1 0 1 0 0 1 ఈట పెట్టేసాను. మిగతా అన్ని ఎలిమెంట్స్ 0 రాసాను. I2 0 0 ఈ ఫార్మాట్‌లో వస్తది. అండ్ ఇక్కడ దెన్ ది అబోవ్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ నార్మల్ ఫార్మ్స్. ఇలాంటి ఫార్మ్‌లో రాస్తే, ఇలాంటి ఫార్మాట్‌లో రాస్తే దాన్ని మనం నార్మల్ ఫార్మ్ అనే పిలుస్తాం. ఆ నార్మల్ ఫార్మ్‌కి ఇంకొక ఎలా పిలుస్తామంటే కానానికల్ ఫార్మ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ హెన్స్ ఇన్ ది నార్మల్ ఫార్మ్ the order of the unit matrix is called the rank of the unit given matrix, that is rank of A is R. అంటే ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ అయితే వస్తదో, అంటే ఇప్పుడు నార్మల్ ఫార్మ్‌లో చేసినప్పుడు మనకి ఇట్లాంటి మ్యాట్రిక్స్ అనేది వస్తది అట్ లాస్ట్. అంటే రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఇట్లాంటి ఒకటి అనేది వస్తది. వచ్చిన తర్వాత దీనికి ఏదైతే ర్యాంక్ ఉంటదో
అది అంటే ఇప్పుడు దీనికి ర్యాంక్ ఏంటి 2 కదా! సో, దీనికి ఏదైతే ర్యాంక్ ఉంటదో అదే మనకి నార్మల్ ఓవరాల్ మ్యాట్రిక్స్ ర్యాంక్ అన్నమాట. అంటే ఇది ఒక ర్యాంక్ కాదు. దీన్నేమంటారంటే ఆర్డర్ అంటారు బేసికల్లీ. సో, ఒక మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ I3 అనే ఇలాంటి ఐడెంటిటీ ఫార్మాట్‌లో వస్తది కదా! సో, ఇదే మనకి ర్యాంక్ అన్నమాట. సో, ఇలా మనం నార్మల్ ఫార్మ్‌లో ఫస్ట్ ఏం చేస్తాము, మనకి ఆర్డర్ అనేది కనుక్కుంటాం ఒక మ్యాట్రిక్స్‌కి. ఆర్డర్ అనేది కనుక్కున్న తర్వాత మనకి ఉన్న కండిషన్ ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్‌లో ఒక మ్యాట్రిక్స్‌కి ఎంత ఆర్డర్ ఉంటదో నార్మల్ ఫార్మ్ ద్వారా చేసినప్పుడు, దాన్ని ఒక ర్యాంక్ మనం అదే పెట్టేస్తామనమాట. సో, ర్యాంక్ ఆఫ్ ది ఏ ఈస్ ఆర్. ఆర్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనమాట. ఇది మనకి నార్మల్ ఫార్మ్ ఆర్ కానానికల్ ఫార్మ్. నెక్స్ట్ వీడియోస్‌లో ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఓవరాల్‌గా ఎలా వస్తాయి ఎగ్జామ్స్‌లో ఆ ఫార్మాట్‌లోనే చెప్తాను. ఈజీగా చేసేద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.